నో మీ అందరి ముందుకు పిలుస్తున్నాను. మన యాసలో, మన భాషలో, మన సంబంధంగా అద్భుతంగా వ్యక్తిత్వ వికాసాన్ని ముందు తీసుకెళ్తున్న శ్రీపాదరామ్ గారు స్టేజ్ మీదకి వస్తున్నారు. కమాన్, గట్టిగా ఓవర్ టు శ్రీపాదరామ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ కామారెడ్డికి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఇంపాక్ట్ అండ్ గంపా నాగేశ్వరరావు సార్ అండ్ ఎవ్రీవన్. సూపర్, హాల్ ఫుల్ ఉంది, పుష్ప 2 ఉన్నట్టుంది. ఓకే, గుడ్. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, ఒక్కసారి ఎస్పీ సార్కు గట్టిగా చప్పట్లు కొట్టండి. చైతన్య సార్కి ఫెంటాస్టిక్ వర్క్. సో లెట్ స్టార్ట్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవంతునికి, తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనాలు. మిత్రులందరికీ వామ్ వెల్కమ్. ఇంతటి యజ్ఞాన్ని, నిజంగా ఇంపాక్ట్ అనేది ఒక మహాయజ్ఞం. 25 years నుంచి దీన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తున్నారు. బక్క ఉన్నాడు అనుకునేవచ్చు, కరెంటు తీగ నాలాగానే ఉంటుంది. అండ్ మీరేమో కరెంటు తీగ పట్టుకుంటే చచ్చిపోతారు, నేను మాట్లాడితే చచ్చిపోతారు. ఓకే, ఇంతమంది వచ్చి కింద కూర్చొని వింటున్నారు, ఫెంటాస్టిక్, ఆనందం నాకు. అండ్ ఇట్లాంటి స్టూడెంట్స్, యువత యాక్చువల్గా దేశానికి నెక్స్ట్ పునాది యాక్చువల్గా చెప్పాలంటే. సో మీ అందరూ, మీరు ఎంత డెవలప్ అయితే ఇండియా అంత డెవలప్ అవుతుంది. సో అందుకని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఇంపాక్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి యజ్ఞంలాగా నడుస్తుంది. ఇంపాక్ట్ చాలామందికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంపాక్ట్ ఛానల్ చూసిన మిత్రులు చాలామంది ఇంపాక్ట్ ఛానల్ చూసి, ఇవాళ నేను చెప్తుంది 2-3 సంవత్సరాల నుంచే, కానీ 25 సంవత్సరాల నుంచి ఉంది. 25 సంవత్సరాల నుంచి సెషన్స్ విని 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 చాలామంది అద్భుతంగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్. మీ పవర్ ఎంత తెలుసా? మీరు మొగోళ్ళు గ్రేట్ అనుకుంటారు, కాదు, మొగోళ్ళను పుట్టించిన మీరు గ్రేటు. సో రిక్వెస్ట్, అట్లాంటి మహాయజ్ఞంలో నేను చాలామంది ఎండీలను ఈ మధ్య కాలంలో, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్లను, ఎంతోమందిని కలిసినప్పుడు నాకు చాలామంది చెప్పిన మాట ఏంది తెలుసా? సార్, ఇంపాక్ట్ మేము 10 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నాం, 15 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నాం, 20 years నుంచి ఫాలో అవుతున్నాం. మా సక్సెస్కు కారణం ఇంపాక్ట్లో ఒకానొక కాలంలో గంపా నాగేశ్వరరావు సార్ది, లేకపోతే ఎండమూరి గారిది, ఎవరిదో ఒకరిది, పట్టాభిరామ్ సార్ది, ఒక స్పీకర్ది విని మేము చేంజ్ అయినాము. అంటే ఎంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు చూడండి. ఒకసారి వాళ్ళకి, మహానుభావులకు చప్పట్లు. ఇంతమంది స్టూడెంట్స్ను ఒక హాల్లో కూర్చోబెట్టడం ఈజీ కాదు. రెండోది, ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్, దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ 2 నెలల వర్క్ ఉంటుంది. ఇది మీకు ఓపెన్గా యూట్యూబ్ నుంచి మిత్రులందరికీ చెప్తున్నా, మాలాంటి స్పీకరు ఆర్ నేనైతే పర్టికులర్గా నేను వస్తా, చెప్తా, వెళ్ళిపోతా, హార్డ్లీ నా వర్క్ ఇంతే. కానీ దీని బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది వర్క్ చేస్తారంటే మీరు ఊహించలేరు. లోకల్ కామారెడ్డి ఏదైతే ట్రైనర్స్ ఉంటారు చూడండి, గ్రూప్, వాళ్ళందరూ, ప్లస్ లయన్స్ క్లబ్ వాళ్ళందరూ, మిగిలిన క్లబ్ మెంబర్స్ అందరూ దీనికి ఎంతో కష్టపడి చేస్తుంటారు. స్టూడెంట్స్కున్న చిన్నపాటి రోగం ఏంది తెలుసా? మీకు తెలియదు పాపం, నేను అంటుంది, మీ ఏజ్లో అర్థం కాదు. ఇక్కడ నేను ఇంతకుముందు మారుతి గారిని కలిసిన లయన్స్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్, 40 హాస్పిటల్స్ పెట్టిన ఆయన ఏమంటుండు, మీ సెషన్ వినేతందుకు కూర్చున్నా నేనంటే 40 రూపాయలు రాని స్టూడెంట్ బయట తిరుగుతుండు, బేకారుగాడు. 40 హాస్పిటళ్ళు పెట్టినోడేమో వింటా అంటుండు, నీ ముఖానికి 40 రూపాయలు రావు, బయట తిరుగుతుడు గాలిగాడు. ఓ తినంగానే ఓడేమంటాడు తెలుసా? పక్క బేకారు, పోదాం పారా. యాడికి పోతారా వాడిని అనాలి, యాడికి పోతావురా, ఎట్లకి పోతావురా, ఏడికి పోతారండి, నాకు అర్థం కాదు. ఇవాళ మీకు కాలేజ్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ప్రిన్సిపల్స్ వచ్చినారు, ఇక్కడికి వచ్చిరా లేదా? CEO వచ్చిండు, ఆర్కే గ్రూప్ CEO వచ్చిండు, 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ CEO వచ్చి కూర్చున్నాడు. ఆ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వచ్చి కూర్చున్నారు, గంపా సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంత పెద్ద స్పీకర్స్ వచ్చారు. SP వచ్చిండు. మన వంశంలో, మన బతుకులలో SP లేడు, SP వచ్చిండు. మనకేంది తెలుసా? మనకొక వర్డ్ బాగా ఖతర్నాకు, మనకు తీట. బయట తిరుగుతుంటాడు వీడు, దాన్నే తెలుగు తీట అందరూ. మనం ఈ మ్యాథ్స్ తీట చదువుకున్నాం, ఇది తెలుగు తీట. ఇది నీకు లేకున్నా పక్కోడే, పోదాం పారా, ఏడికి పోతారో నాకు అర్థం కాదు.
అండ్ ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఇది నిజం. నేను బచ్చాగా ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చిన రోజు వేరు, 4 సంవత్సరాల కింద బచ్చాగా వచ్చినాను. ఆ రోజు వేరు వ్యవస్థ. నేను ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ సార్ రిక్వెస్ట్ చేసుకొని వచ్చి, సార్ ఒక సెషన్ ప్లీజ్ అంటే ఆయన దయవల్ల ఒకటి ఇచ్చిండు ఆ రోజు. అది ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. నా గడిచిన 4-5 సంవత్సరాల్లో ఎదిగిన విధానంలో కంపెనీ ఎండీలు కూర్చొని మెంటరింగ్ తీసుకుంటున్నారు. గంట కలవడానికి కోసం వారం, 10 రోజులు, 15 రోజులు, నెల వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. కానీ మీ ఏజ్లల్లో పాపం ఏం లేదు, మీకు అది అర్థం కాదు. నేను అంటుంది అందరికి అర్థమవుతుందని నేను అంటలేను. ఆ ఏజ్ వేరు, ఆ వ్యవస్థ వేరు, దాన్ని నేను అర్థం చేసుకుంటా. కానీ మీకేం రిక్వెస్ట్ చేస్తున్నా, కూర్చున్న వాళ్ళకు ఒక నా చిన్న విన్నపము, లైఫ్లో ఎంజాయ్ చేయండి, లిమిట్స్లో చేయండి. ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి, లిమిట్స్లో చేయండి. అప్పుడప్పుడు అల్లరి చేస్తున్నాం, లిమిట్స్లో చేయండి. సినిమాలు చూస్తున్నాం, లిమిట్స్లో చూడండి. తల్లిదండ్రులను గౌరవిస్తున్నాము, అన్లిమిటెడ్ గౌరవించండి. గురువులను గౌరవించండి, అన్లిమిటెడ్ గౌరవించండి. కానీ హద్దు దాటిండ్రు అనుకోండి. ఇంతకుముందు డ్రగ్స్ అని ఎందుకు చెప్తున్నారు తెలుసా? వాళ్ళ పాపం అంత సీరియస్ ఎందుకు చేస్తున్నారంటే, స్టూడెంట్లు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం అనేది ఎంత చండాలము అంటే దానికి వర్డ్ లేదు నా దగ్గర, నా డిక్షనరీలో. నేనే జనరల్గా తిట్టడంలో నంబర్ 1. 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రైనర్స్లలో ఎక్కువ ఎవడు తిడతాడంటే నేనే. నాకే వర్డ్ దొరుకుతలేదు తిట్టాలంటే. ఎందుకంటే డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం అనేది మోస్ట్ డేంజరస్ సినారియో ఇన్ ద వరల్డ్. 1000 మంది డ్రగ్స్కి అడిక్ట్ అయితే ఒక్కడిని కూడా రిటర్న్ తీసుకురాలేని పరిస్థితి ఉంటుంది. స్టార్ట్ ఈజీగా అవుతుంది, ఎండ్ మహాచండాలంగా ఉంటుంది. దేవుడిచ్చిన ఒక్క జీవితంలో 1.5 అవర్స్ సిన్సియర్గా మనకు వినడం అలవాటు లేదనుకోండి, జీవితంలో నువ్వు ఏదో సాధిస్తావు అని అంటే నేను ఎట్లా నమ్మాలి? నేను 1.5 అవర్స్ సిన్సియర్గా కూర్చొని ఒక సెషన్ వినడం అలవాటు లేనప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ఒక బిజినెస్ ఎట్లా చేస్తావు? 7 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ పట్టుకొని యుద్ధంలాగా ఎట్లా చేస్తావు? 30-40 సంవత్సరాలు పెళ్లి చేసుకొని వైఫ్తోని హ్యాపీగా సంసారం చేయాలంటే ఎంత ఈజీ అనుకుంటున్నారు అది. కానీ చేయాలి. ఆ దమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ ఫోకస్ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కాన్సెప్ట్తోని మీకు చెప్తాను, దీన్ని అర్థం చేసుకోండి. లైఫ్ చాలా పెద్దదండి. నేను కూడా ఎంజాయ్ చేసిన, నేను హ్యాపీగా అంటే జాలీలో నేను నంబర్ 1. మీకు అర్థమై ఉంటుంది నా భాషతోని కానీ యాసతోని. ఈ తిట్లు, ఆ ర్యాగింగు లేకపోతే ప్రతిదీ నాకు అలవాటే. అన్నీ చేసినాము, చూసినాము, ప్రతిదీ లిమిట్స్లోనే. ఎక్కడ లిమిట్ క్రాస్ అవ్వలేదు జీవితంలో. ఆమ్స్టర్డామ్లో 3 సంవత్సరాలున్నా, యూరోప్ అంతా తిరిగినా నన్ను చూసేటోడు లేవడు, మానిటర్ చేసేటోడు లేడు. చేతిలో పైసలు ఉన్నాయి, 3 లక్షల శాలరీ. నాన్న అమ్మ హైదరాబాద్లో ఉన్నారు, నా చేతిలో ఫుల్ మనీ ఉంది. నేను విచ్చలవిడిగా ఏదంటే అది చేయొచ్చు. మీకు ఓపెన్గా చెప్తున్న తెలియని వాళ్ళకు, ప్రపంచం మొత్తంలోకెల్లా నెదర్లాండ్స్ ఈజ్ ద 1 కంట్రీ అన్నీ లీగల్. ఏ చండాలమైన పని కూడా లీగల్ నెదర్లాండ్స్లో. అట్లాంటి కంట్రీకి పోయినా కానీ అక్కడ ఏం చెడ్డ పనులు చేయకుండా రిటర్న్ వచ్చినాం. బికాజ్ ఇండియాలో ఏదైతే వాల్యూ సిస్టంతో పెరిగినవో అట్లనే బతకాలి ప్రపంచంలో. తప్పు చేయడం నిమిషం పని అండి, తప్పు చేయడం నిమిషం పని. కానీ ఆ ఒక్క క్షణం చాలు నీ జీవితం చెడిపోయేందుకు. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు తెలియకుండానే పక్కవాడెవడో ఈ డ్రగ్స్ లాంటివి కావాలని వాళ్ళ డెవలప్మెంట్ కోసం నిన్ను వాడుకునేటందుకు దానికి బలి చేస్తారు లైట్గా. జాగ్రత్తగా ఉండండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న విన్నా నేను, మొన్న సెషన్లు చెప్తున్నప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఆ రోజు 1000 కిలోల గంజాయిని పట్టుకున్నట ఎస్పీ. 1000 కిలోల గంజాయి పట్టుకున్నాడు ఏందని ఘోరంగా. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎస్పీ అదే మాట్లాడుతున్నాడు. పాపం వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో, డ్రగ్స్ మీద యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే పోవడం ఈజీ, రావడం కష్టం. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎట్లయితే పోయినాడో, డ్రగ్స్లకు పోయినోడు 99% వాడికి చావు ఖాయం. అదర్వైజ్ బయటకు వచ్చిన పిచ్చోడవి బయటకు వస్తాడు. ఫ్యామిలీ మొత్తం చెడిపోతుంది, ఫుల్ డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీ. తల్లి, తండ్రి, కుటుంబం అస్తవ్యస్తం అవుతుంది, మీరు ఊహించలేడు. ఒక్కడి తప్పు వల్ల కుటుంబం నాశనం. సో దాన్ని టాపిక్ పక్కన పెడుతున్నా. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, యూట్యూబ్ నుంచి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే యుద్ధం చేస్తుందో డ్రగ్స్ మీద, అది మంచి యుద్ధం. దానికి మనం అందరం సపోర్ట్ చేయాలి అండ్ మనమందరం చేయుతనియాలి. అందుకే వాళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నారు ఇదంతా.
ప్లీజ్ రిక్వెస్ట్, పక్కవాడు ఎవడో వచ్చి చిన్నగా అలవాటు చేస్తుంటారు. సింపుల్ టెక్నిక్, నేను చెప్పే టెక్నిక్ ఒకటే. ఆ వర్డ్ వినబడుతుంది, జనాలు ఉన్నారు, దానికి 1 కిలోమీటర్ దూరం ఉండండి, అంతే, ఏం కాదు. నియర్ ఉన్నారు, బలైపోతారు.